అందరికీ నమస్కారం. ఇది నా ఫేస్బుక్ పోస్ట్ అండి. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఈరోజు సుప్రీంకోర్టు అనే దానిలో అక్కడ కూడా న్యాయం అనేది దొరకకపోతే, అక్కడ కూడా న్యాయదేవత కళ్ళు తెరవకపోతే ఇంకేం జరిగిద్దిరా అన్న ఇది నిన్న నా వీడియోలో మీకు కనపడి ఉండాలి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇస్తాను. ఈరోజు ఉన్నావులో ఒక మైనర్ బాలికని అత్యంత పాశవికంగా రేప్ చేసి ఆ అమ్మాయి తండ్రి చనిపోవడం కారణమయ్యాడు. ఆ అమ్మాయి అత్తని పిన్నిని చంపారు. బట్ అత్తని పిన్నిని లాయర్ని చంపిన దానిలో వచ్చేసి ఏం శిక్ష లేదు. వాళ్ళ నాన్నని చంపిన దానిలో జైల్లో పెట్టి చంపాడు. అక్కడ 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ అమ్మాయిని మానభంగం చేసి హెరాస్ చేసిందని సంబంధించేసి యావజ్జీవ శిక్ష పడింది. బీజేపీ వాళ్ళు వాడిని ఎమ్మెల్యే పదవి తీసి అవతల పడేశారు. వాడు 7 సంవత్సరాలు జైల్లోనే ఉంటూ ఉన్నాడు. అటువంటి వాడు నేను పబ్లిక్ సర్వెంట్ని కాదు, పొలిటీషియన్ని, నాకు పబ్లిక్ సర్వెంట్కి విధించే శిక్ష విధించారేంటి? యావజ్జీవ శిక్ష రద్దు చేయండి. 7 సంవత్సరాలు పైగా ఉన్నాను అండ్ పైకోర్టుకి పిటిషన్ పెట్టున్నాను, అది ఇంకా పెండింగ్లో ఉంది, ఇంకెన్నా నేను జైల్లో ఉండాలి అంటే ద గ్రేట్ సుబ్రహ్మణ్యం ప్రసాద్, తర్వాత హరీష్ వైద్యనాథ్, ఢిల్లీ హైకోర్టు జడ్జిలు అదే బెయిల్ ఇచ్చి, రే జాగ్రత్త, ఆ అమ్మాయి ఇంటి దరిదాపుకి మాత్రం పోమాకు అని చెప్తూ 15 లక్షల వచ్చేసి కోర్టుకి డబ్బు చెల్లించేసి బాండో పూచికత్తో ఇంకో ముగ్గురు పూచికత్తు. ఇది దాని మీద మనంతా అబ్జెక్షన్ చెప్పాం. ఏంది ఇది అన్నాం. చివరి సుప్రీంకోర్టు వచ్చింది. నిన్న నైట్ అయినా ఇచ్చింది వీడియో. ఏం చెప్పానండి? సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తుంది, ఐ థింక్ సూర్యకాంత్ గారు. ఖచ్చితంగా ఆయన తీర్పు ఇస్తారు చూడండి, వాడు బెయిల్ రద్దు చేస్తాడు, జైల్లోనే ఉంటాడు చూడండి అన్న. ఎస్, వాడిని బయటకు వదిలిపెట్టద్దు, వాడిని జైల్లోనే ఉంచండి. అండ్ దిగువ కోర్టు వాడిని అసలు ఏ బేస్ మీద వదిలిపెట్టింది 4 వారాల లోపు సమ్ ఐ థింక్ సో కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. సో ఎవరైతే వాడిని బయటకు వదలమని చెప్పారో ఓ రకంగా ఆ జడ్జిలకు సంబంధించి ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కౌంటర్ దాఖలు ఏం చేయమన్నారు. అండ్ వాడిని బయటకు వదలతో లోపల ఉంచమని చెప్పున్నారు. తదుపరి విచారణ తర్వాత చూద్దామని చెప్పారు. ఆ డేట్ కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ నాకు అవి గుర్తులేదు, వదిలేసారు, పట్టించుకోవాలి. వాడు జైల్లోనే. సో న్యాయదేవత బతికింది. సుప్రీంకోర్టులో మరలా చెప్తున్నాం, సుప్రీంకోర్టులో మరలా చెప్తున్నా, సుప్రీంకోర్టులో ఇక మీదట నుంచి న్యాయాన్ని బతికించడానికి న్యాయ దేవతలు న్యాయమూర్తుల రూపంలో మనకు కనిపిస్తారని నమ్మకం అయితే నాకు ఈరోజు వచ్చింది.